ఒక కపుల్ మ్యారేజ్ అయ్యి 2 years అవుతున్నా ప్రెగ్నెన్సీ రాలేదు. వైఫ్ చాలా ప్రెజర్ లో ఉంది. నా వల్ల ప్రెగ్నెన్సీ రావట్లేదు ఏమో అని తనంతానే బ్లేమ్ చేసుకునేది. హస్బెండ్ కూడా లోపల గిల్టీ ఫీల్ అయ్యేవాడు. కానీ తన సైడ్ నుంచి కూడా ప్రాబ్లం ఉండొచ్చు అని ఆలోచించలేదు. ఫర్టిలిటీ ఇష్యూ అంటే వైఫ్ సైడ్ ప్రాబ్లం మాత్రమే చాలా మంది అనుకుంటారు. కానీ మెజారిటీ కేసెస్ లో మేల్ ఫర్టిలిటీ ఫ్యాక్టర్ కూడా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేయొచ్చు. అలాంటి ఫ్యాక్టర్స్ లో వెరికోసిల్ కూడా ఒకటి. టెస్టికల్స్ చుట్టూ ఉన్న వెయిన్స్ ఎన్లార్జ్ అవ్వడం వల్ల కొంతమందిలో స్పెర్మ్ కౌంట్, స్పెర్మ్ క్వాలిటీ అఫెక్ట్ అవ్వచ్చు. అయితే వెరికోసిల్ కి అన్నిసార్లు సర్జరీ అవసరం అవ్వకపోవచ్చు. దీనికి ప్రాపర్ ఎవల్యూషన్ చాలా ఇంపార్టెంట్. హోమియోపతిలో మేము ఇండివిజువల్ సిమ్టమ్స్, ఓవరాల్ హెల్త్, లైఫ్ స్టైల్, స్ట్రెస్ లెవెల్స్ అండ్ కంప్లీట్ సిమ్టమ్ ప్యాటర్న్ ని ఎవాల్యుయేట్ చేసి హోలిస్టిక్ అప్రోచ్ తో పర్సనలైజ్డ్ ట్రీట్మెంట్ ని సజెస్ట్ చేస్తాం. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీలో ప్రెగ్నెన్సీ కోసం ట్రై చేస్తున్న కపుల్స్ ఉంటే ఈ ఇన్ఫర్మేషన్ వాళ్ళతో తప్పకుండా షేర్ చేసుకో. మీ ప్రాబ్లంకి హోమియోపతి ఎలా హెల్ప్ అవుతుందో తెలుసుకోవాలంటే మా ఛానల్ని ఫాలో అవ్వండి.